విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జేఏసీ జిందాబాద్, జేఏసీ విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, జేఏసీ జిందాబాద్, జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్ జేఏసీ జిందాబాద్, విద్యుత్ కార్మికుల ఐక్యత. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ 1104 యూనియన్ తరఫున ఆర్టిజన్ కార్మికులకు విజ్ఞప్తి. మిత్రులారా, ఆ రోజున మీరు సబ్ స్టేషన్ ఆపరేటర్లుగా నియమించబడ్డ రోజున మేము జేఎస్ తరఫున పెద్దన్న పాత్ర పోషించి 1104 యూనియన్ పెద్దన్న పాత్ర పోషించి మిమ్మలను ఆర్టిజన్ స్థాయికి తీసుకొచ్చినాం. 13 సంఘాల యొక్క ఐక్యత పోవటం వల్లనే, జేఏసీ వల్లనే మీకు ఈ యొక్క ఆర్టిజన్ అనేది వచ్చింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మీరందరూ సమ్మె చేస్తుండ్రు. మిత్రులారా, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే కోర్టులో ఉన్నది కాబట్టి మనం ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి మేము వెనకడుగు చేసాం తప్ప మీ సమస్య మా సమస్యగా మేము ముందుండి పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు ఇతరుల యొక్క ప్రలోభాలకు లోబడి మీరు సమ్మె చేయగల మిత్రులారా. కావున చేసి రాబోయే రోజులలో 1104 యూనియన్ తరఫున మేము ఖచ్చితంగా పాత్ర పోయిస్తాం. మిమ్మల్ని పర్మిట్ చేస్తాక మీకు వెనుకబడే ముచ్చట్లేదు. జేఏసీగా మేము వచ్చేసి మీకు సమస్యను పరిష్కరిస్తామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. జై హింద్, జై. జగిత్యాల జిల్లాలోని ఆర్టిజన్ మిత్రులందరికీ మా 327 యూనియన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, ఈరోజు మీరు ఆర్టిజన్గా గుర్తింపు పొందినారంటే, విలీనమైనారంటే మన ఎలక్ట్రిక్ సెక్టార్లోని 14 యూనియన్ కలిపి అందరూ ఒక తాటిపైకి వచ్చి ఆ రోజు టీటఫ్ ఏర్పాటు చేసి ప్రభుత్వంతో పెద్ద ఎత్తున వరంగల్లో మీటింగ్ చేసిన తర్వాత ఆ రోజు ప్రభుత్వం దిగివచ్చి ఆ రోజు ఆర్టిజన్స్గా మీకు విలీనం చేయడం జరిగింది. మరి ఆ విషయం మీకు అందరికీ తెలుసు. మిత్రులారా, ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఎందుకంటే ఈరోజు మీరంతా మా కుటుంబ సభ్యులు, మీరంతా మా సోదరులు. మీరు వేరు, మేము వేరు కాదు. మిత్రులారా, దయచేసి అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆ రోజు ఈ 14 యూనియన్ని మా 327 యూనియన్ జనరల్ సెక్రటరీ గౌరవనీయులు పెద్దలు శ్రీధర్ గారు ప్రతి ఒక్క యూనియన్ గడపను తొక్కి అందరినీ ఒక తాటిపైకి తెచ్చి 14 యూనియన్ ఏకతాటిపై తెచ్చిన ఘనత మా శ్రీధర్ సార్ గారిది. మరి ఆ రోజు ఆయన కృషి వల్ల మనము ఈ 14 యూనియన్లు ఒక తాటిపైకి వచ్చినందువల్లనే మీకు ఆర్టిజన్స్గా గుర్తింపు వచ్చింది. మిత్రులారా, అయితే ఆ తర్వాత పరిణామంలో రెగ్యులర్ చేసే పరిణామంలో కోర్టుకు పోవడం వల్ల ఈ విషయము కోర్టులోకి ఉంది కాబట్టి ఈ కోర్టు పరిధిలో ఉన్న విషయాన్ని ఏ యాజమాన్యం కనుక చేస్తే అది కంటెంప్ట్ అవుతుంది కాబట్టి ఇది డిలే అవుతుంది. మరి ఆ రోజు కోర్టు కూడా చెప్పింది ఏమని అంటే, అయ్యా మీరు ఒక నెల లోపల కౌంటర్ దాఖలు చేయమని చెప్పి ప్రభుత్వం అని చెప్పింది. అయినా కానీ ప్రభుత్వం ఆ కౌంటర్ దాఖలు చేయడం పోవడం వల్ల ఈరోజు యూనియన్ తరఫుననే మేమే ఈరోజు గౌరవనీయులు పెద్దలు రామచంద్రరావు అనే అడ్వకేట్ను యూనియన్ తరఫున మాట్లాడడం జరిగింది. మేము కూడా కౌంటర్ దాఖలు చేసినాం యూనియన్ తరఫున. ఈ విషయాన్ని మీరు మర్చిపోవద్దు. ఈ మన జగిత్యాల వాసులు కూడా కొంతమంది అందులో ఉన్నారు. మరి మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. ఈ 2-3 రోజుల్లోనే మన ఫైలు కోర్టు బెంచ్ పైకి వస్తున్నది. ఈ అతి త్వరలో ఒక 3-4 రోజుల్లోనే మీరు మంచి వార్త వినబోతున్నారని నేను మనసారా తెలియజేస్తున్నా. ఈ పరిణామంలో మీరు ఎవరో ముఖం తెలియని యూనియన్ను అనుకొని వాళ్ళు చెప్పిన పిలుపు మేరకు మీరు స్ట్రైక్లో పోయి మీ యొక్క భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని చెప్పేసి నేను కోరుతున్నా. మరి ఆ రోజు ఈ 14 యూనియన్లు కలిసి వచ్చినప్పుడు ఈ H52 యూనియన్ అనేది మన టీటఫ్లోకి రాలేదు. మరి మీ మీద నిజమైన వాళ్ళకి ప్రేమ ఉంటే, మిమ్మల్ని రెగ్యులర్ చేయించామనే చిత్తశుద్ధి కనుక ఆయనకుంటే, మరి ఆ రోజు H52 అనే యూనియన్ను మరి ఈ టీటఫ్లో ఎందుకు రాలేదు? మరి ఈరోజు మీకు ఆర్టిజన్గా ప్రకటన వచ్చిన తర్వాత, మీరు ఆర్టిజన్గా గుర్తింపు అయిన తర్వాత, మీరు ఆర్టిజన్గా డిపార్ట్మెంట్లో విలీనమైన తర్వాత ఈరోజు అతడు ఒక
మోసపూరితమైన వాతావరణంతో లేకుంటే ఆయన ఉనికిని చాటుకోవడానికి మీ దగ్గరికి వచ్చి ఈ పిలుపునిచ్చిన తప్ప ఆయనకు వచ్చేది ఏం లేదు. మరి ఆయనకు ఎలాంటి ఈ యూనియన్కి ఎలాంటి రిజిస్ట్రేషన్ లేదు, ఎలాంటి రికగ్నైజేషన్ లేదు. అలాంటి యూనియన్ మీరు నమ్మి మోసపోయి మీ భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని నేను మనసారా మిమ్మల్ని కోరుకుంటూ, తర్వాత ఎందుకంటే మరి ప్రభుత్వం కూడా ఎందుకంటే ఏ పెద్ద యూనియన్లు ఏ ట్రేడ్ యూనియన్లు మద్దతు లేదు కాబట్టి మరి టర్మినేషన్ ఆర్డర్ కూడా తయారవుతుందని చెప్పేసి వింటున్నాము. మరి మీరు అర్థం చేసుకొని మీ విధుల్లోకి చేరాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నాం. మరి అదేవిధంగా ఈ అందరు యూనియన్లు 1104 కానీ 327 కానీ టీఆర్వీ కేసు కానీ ఇలా మీ వెనకాల ఉంటాము. మీరు ఎలాంటి అధైర్యపడవద్దు, ఎలాంటి బెంగ పెట్టుకోవద్దు. మేమంతా మీ వెనకాల ఉన్నాము. మిమ్మల్ని అతి త్వరలో రెగ్యులరైజేషన్ చేసే దానికి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరు త్వరలో విధిలో హాజరు కావాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటూ జై హింద్. విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం టీఆర్వీ కేసు తరఫున విన్నపము. సోదరులారా, మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఉద్యమంలోనే కాంట్రాక్టు సిస్టమ్ లేకుండా చేస్తా ప్రతి డిపార్ట్మెంట్లో అని ఉద్యమంలోనే మాటిచ్చిండు. దాని ప్రకారమే మన కాంట్రాక్టు వ్యవస్థ లోపల చాలా నష్టపోతున్న కార్మికులను గ్రహించి కాంట్రాక్టు వ్యవస్థ ఉండకుండా నేరుగా జీతాలు ఇచ్చి మిమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలన్న ఉద్దేశంతో దాన్ని ముందుకు తీసుకొస్తే కొంతమంది దుష్టశక్తులు కావాలని కోర్టుకు పోయి ఈ యొక్క ప్రక్రియను కాకుండా ఆపేసిరు. కానీ గవర్నమెంటు మన ముఖ్యమంత్రి గారు మనకు చాలా అనుకూలంగా ఉన్నారు, మనకు ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలంగాణ లోపల ప్రతి సబ్బండ వర్ణాలకు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నో విధాల పథకాలు అమలు చేస్తూ మనకు కూడా ఎటువంటి నష్టం జరగదు. కార్మికుల సోదరులారా, మీరు వెంటనే మీ యొక్క విధులకు హాజరయ్యి మీ యొక్క బంగారు భవిష్యత్తును రూపుదిద్దుకొని క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మనకు ఎటువంటి నష్టం జరగదు, మీ వెనుక మేము ఉన్నాము అన్ని విధాలా మనకు. కాబట్టి కార్మిక సోదరులు, ఆర్టిజన్ కార్మిక సోదరులు గ్రహించి ఎవరో మోసపూరితమైన మాటలు నమ్మకుండా మీరు మన సంస్థ బాగోగుల కోసం సమ్మెను విరమించి నిధులలో చేరాలని కోరుకుంటూ మీ అందరికీ తప్పకుండా భగవంతుడు మంచి జరగాలని కోరుకుంటూ మిమ్మల్ని డ్యూటీలో చేరాల్సిందిగా